చెప్పండి అంటే ఏంటి మీరేం చెప్పాలనుకుంటున్నారు? చెప్పు బిడ్డ నిన్న నైట్ అయితే అన్నయ్యతో మమ్మీ మాట్లాడింది మంచిగానే. అన్న ఈ టైంకి వస్తా అంటే కరెక్ట్ టైంకి వస్తుండే అన్న. ఏ అంటే టైం ఏ టైం కంటే ఇది జరిగి నైట్ 9 ఆ టైంలో జరిగింది కదా? అయిందంట ఇది. మమ్మీ ఏమో 8:30కి అట్లా కాల్ చేసింది ఈ టైంకి. మాకు అసలు తెలియదు. 9 అట్లా స్విచ్ ఆఫ్ అయింది అనుకుంటా ఫోన్. నైట్ 9 నుంచి ట్రై చేస్తూనే ఉంది కాల్. అసలు లిఫ్టే చేస్తలే, అది స్విచ్ ఆఫ్ ఉంది. ఉమ్. మేము అనుకున్నాం అరే ఇదేంది స్విచ్ ఆఫ్ అయిందేమో అనుకున్నాం. కానీ ఇంతగానము అవుతుందని తెలియదు. నెక్స్ట్ 2:30కి అట్లా లేచినాము. చాలా కంగారు పడుతుంది మమ్మీ. బయటికి పోతుంది వస్తుంది, అసలు ఈ నిద్ర పడతలే. ఉమ్. నేను చెప్పిన అన్న ఇదేంది సంయోగ్ అన్నకు ఫోన్ చేయి, వాళ్ళ ఫ్రెండ్ అని ఉన్నా ఆయనకైతే కాల్ చేయి అంటే చేసినాడు. తెలిసిన ఫ్రెండ్స్ తోటే ఇక్కడికి వచ్చాడా? తెలిసిన అంటే వేరే వేరే ఫ్రెండ్స్ తోని. ఈయన మాకు క్లోజ్ ఉంటుండే, కొంచెం అన్నతో క్లోజ్ ఉంటుండే. ఆ అన్నతో మాట్లాడినే ఆ అన్నకుట ఏం తెలియదు అంటే ఇన్ఫర్మేషన్ ఏంది. నెక్స్ట్ ఈ మా పెద్ద అన్నకి చేసినాడంట ఈ అన్ననే. చేస్తే చెప్పిండు ఇట్లా ఉన్నాడు అంటే ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఒక ఆయనతో పోయిండు, ఆయన నంబర్ ఇస్తా అంటే తీసుకున్నాడు అన్నయ్య. తీసుకుంటే ఆయన కాల్ చేస్తే ఫైర్ ఏం చెప్తలే ఫస్ట్. తర్వాత గట్టిగా అడిగినాడు పెద్దన్న ఏమైంది అసలు ఏంది అంటే ఫైర్ యాక్సిడెంట్ అంటే ఆయన భయపడుతున్నాడు మేమేమన్నా అంటామేమో అని. తర్వాత ఏం చెప్తలే, ఇది ఒక్కటే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. మేము యూట్యూబ్ లో అది చూసినాం అన్న వాళ్ళు. అప్పుడు మాకు ఇట్లా డీటెయిల్ గా తెలిసింది అరే ఇట్లా అయ్యింది అంటే వెంటనే 2:30కి 2:40 అప్పుడు ఇక తీసుకోను అసలు అంటే అజయ్ అసలు బోట్ లో ఉన్నాడా? ఉన్నట్టు అంటే మీకు తెలుసా? అంటే ఉన్నాడు. లాస్ట్ ఇది స్నాప్ పెట్టినాడంట. మా చెల్లె వాళ్ళకి తెలిసింది, స్నాప్ పెట్టిండంట. ఉన్నాడు ఆయన అల్లనే. కానీ ఏమైండో వాళ్ళ తెలియదు. తోటి ఉన్న అబ్బాయిలను అడిగితే చెప్తారు కదా. మేము మా అందులోని అడిగే బదులు ఆ పిల్లగాని తోటి ఉన్న అబ్బాయిలను అడగండి. ఆ పిల్లగాని ముందు తీసుకురండి. ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు తీసుకొచ్చి ముందట పెడితే మాకు ఉన్నాడా లేడా మీ ఎంబడి లేడా వాళ్ళే చెప్తారు కదా. ఆ పిల్లల్ని ఎక్కడో పెట్టేసి వాళ్ళు ఉన్నారని చెప్తారు. అంటే మీరేమనుకుంటున్నారంటే బోట్ లో అయితే ఉన్నాడు, వాళ్ళతో పాటు ఉన్నాడా లేదనేది తెలియదా? ఫ్రెండ్స్ తీసుకొని లోపటేసిరన్న వాళ్ళని బయట మాట్లాడిస్తలేరు. నేను పోలీసు వాళ్ళు వాళ్ళని బయట తెచ్చి మాట్లాడిపిస్తే ఏమైనా బయట పడుతుంది. అర్థమైందా? వాళ్ళు బయటకి తీసుకొచ్చి ఏమైనా మాట్లాడితే కనుక మనకు క్లియర్ తెలియదు. వాళ్ళు బయటకు రాణిస్తలేరు మెయిన్ వాళ్ళని. పొద్దున బయటకు రానిచ్చిరు మాట్లాడిచ్చిరు, తర్వాత లోపలనే నడుస్తుంది అది. అస్సలు వాళ్ళని పొద్దున కనబడరు, ఇప్పుడు మళ్ళీ కనబడతలేరు వాళ్ళు. ఇక పోలీసులు అడిగితే మాకు ఏం చెప్తలేరు వాళ్ళు. వాళ్ళ నుంచి ఒక్కడే బయలుదేరాడా లేకపోతే ఇంటికి అంటే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్ళి? ఇంటి నుంచి అయితే ఒక్కడే వెళ్ళినాడు, మళ్ళీ బయట నుంచి తీసుకుపోయినాడు అనుకుంటా ఇద్దరు ఫ్రెండ్స్ ని. కానీ కాలేజ్ ఫ్రెండ్స్ అయితే అవును కాలేజ్ ఫ్రెండ్స్, ఇంటికాడ ఫ్రెండ్స్ అయితే ఎవరిని తీసుకోలేడు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మాకైనా తెలుస్తుంది. అది నాకు తెలిసి పొద్దు నుంచి పోలీసులు గానీ ఇక్కడ ఉన్న సిబ్బంది గానీ వాళ్ళు ఏమంటున్నారు, మీకు సహకరిస్తున్నారా? వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారన్న ఇంకా ఇద్దరు, మొత్తం ముగ్గురు వచ్చారు. ఒకరు మావాడు మిస్, ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ బయట వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చారు. పొద్దున మాకు కనిపించారు, మళ్ళీ తర్వాత వాళ్ళు కనబడతలేరు మాకు. వాళ్ళు ఏదైనా బయటికి వచ్చి మనకు ఏమైంది అనేది వాళ్ళకి తెలుసు క్లియర్. వాళ్ళు చెప్తే మనకు బయటపడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చి మనకు అసలు రాత్రి ఏమైనది అనేది వాళ్ళు క్లియర్ గా చెప్పాలి. ఎన్నో అనుమానాలు ఉన్నాయా మీకు? ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా బోట్ లో ఉన్నాడు అని. ఇప్పుడు మునిగిపోయడం అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ గాలింపు చర్యలు చేస్తున్నారు కదా. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో అంటే ఎలాంటి విషయాలు మాట్లాడడానికి? ఇప్పుడు ఫ్రెండ్స్ మామూలు క్యాజువల్ గా వచ్చేస్తారు, ఏదో మామూలుగా వచ్చారు మా అది బర్త్డే అట్లా వస్తారు, మామూలుగా వస్తాడు తిరుగుతాడు, పోతాడు కదా వస్తాడు కదా అని అనుకుంటాం. కానీ ఇట్లా అయితే దానికి తెలియదు కదా. అట్లా ఇప్పుడు ఉన్నారు ఇద్దరు మనుషులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే మనకు ఇన్ఫర్మేషన్ బయట పడుతుంది. వాళ్ళని బయట రాణిస్తలేరు పోలీసు వాళ్ళు. ఫస్ట్ మాట్లాడారా ఎవరన్నా మీరుతో? పోలీసులు వాళ్ళతో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇప్పుడు గాలింపు చర్యలు చేస్తున్నారు కదా, వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడినామన్న. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు వెతుకుతున్నాము చూస్తున్నాము అంతే, ఏం చెప్పట్లేదు వాళ్ళు. ఎంతవరకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు మాకు. అట్లా చూస్తున్నా అంటారు. మేము మార్నింగ్ 5 నుంచి ఇప్పటి వరకు అసలు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. చూస్తురు అంతే, చూస్తురు పోతురు అంతే. మీడియా వాళ్ళు ఎంతో మంది వచ్చారు పొద్దుగాల నుంచి, ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఉన్నడా లేదు, పోయినా అసలు మాకు ఏది లేదు. మీరేమైనా డీటెయిల్స్ అడిగే ప్రయత్నం చేశారా? లాస్ట్ టైం తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అంటున్నారు కదా, ఎక్కడి వరకు ట్రేస్ చేశారు ఏంటి అనేది? మమ్మీ అయితే అడిగింది ఎక్కడున్నావు అని. పోలీసులకి మీరు అడిగారా? అది వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ వాళ్ళకి తెలుసా ఏమో. లాస్ట్ లొకేషన్ అయితే ఇదే చూపించేసింది. ట్రై చేసినప్పుడు అయితే పోలీస్ వాళ్ళు అయితే అంకుల్ వాళ్ళు అయితే ఇదే చెప్పినారు. ఈ ట్యాంక్ బండ్ల పొద్దున్న నుంచి మార్నింగ్ మిడ్ నైట్ నుంచి ఏం లేదన్న, ఇంత స్లో అవుతుంది ప్రాసెస్. ఇంకా ఇంత ఫాస్ట్ మా క్లోజ్ ఫ్రెండ్ వచ్చింది అప్పటి నుంచి మా ఫ్రెండ్
ఇంకా ఇంకా అవుతుంది కానీ ఏమైతుంది మాకు ఇక్కడ నుంచి వాళ్ళు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది కానీ ఇంకా బాడీ ఏం తెలుస్తలేదు మాకు. ఉన్నాడా లేడా ఏమని తెలిస్తే మాకు కూడా కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటాం కదా అన్న. ఏదో ఒకటి పోనీ హాస్పిటల్లో ఉన్నాడా అంటే హాస్పిటల్లో కూడా వెతికినా ఎక్కడ రిజిస్టర్ కాలేదు. కొంతమందిని యశోద హాస్పిటల్ కి, గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు కదా, సో అక్కడ మీరు ఎంక్వైరీ చేసుకున్నారా? ఎంక్వైరీ చేసి అన్ని హాస్పిటల్స్ తిరిగిరు మా ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే నైట్ వాళ్ళు తిరిగినారు, అన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడ దొరకలేదు. బీటెక్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చినారు, వాళ్ళు తిరిగినారంటే ఎవరు మాకు ఎర్లీ మార్నింగ్ తెలిసింది. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాం కానీ ఏం తెలుస్తలేదు. పొద్దున్న నుంచి ఇదే నడుస్తుంది. ఇట్లనే అందరు వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు, అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే. ఏం తెలుస్తలేదు అన్న. దాంతో పాటు అసలు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు బోట్ లో? ఎంతమంది ఉన్నారు? బీటెక్ ఫ్రెండ్స్, ఇద్దరు బీటెక్ ఫ్రెండ్స్. మేము స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళు బీటెక్ ఫ్రెండ్స్. వాళ్ళతో వచ్చిండంట. వాళ్ళు అక్కడ నుంచి డైరెక్ట్ ఏమంటారంటే స్పీడ్ బోట్ తోనే వచ్చిరంట. అక్కడ నుంచి ఎక్కడ నుంచి లుమ్ని పార్క్ నుంచి వేరే బోట్ నుంచి వాళ్ళని పర్మిషన్ అడిగినంట, ఇట్లా ఎక్కొచ్చు అంటే వాళ్ళు ఎక్కినిచ్చిరంట. మరి అక్కడ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారంట, ఎక్కిరు. ఇక వీళ్ళు ఎక్కి కూర్చున్నారంట, ఈ యాక్సిడెంట్ అయిందంట. సార్ దాదాపు ఇన్సిడెంట్ జరిగి 16 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆచూకీ గానీ మనకి ఏం తెలియలేదు. అంటే పూర్తిగా ఎవరి నిర్లక్ష్యం అనుకోవచ్చు? ఇది కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, టూరిజం డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం, మున్సిపల్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇంత పెద్ద డెవలప్మెంట్ అయిన మన హైదరాబాద్ లో ఎన్నెన్నో హైటెక్ సిటీలు అవి అన్నప్పుడు ఒక 10 మంది గజయితగలను తెచ్చి అక్కడికి వెళ్తూ వెతికిపిచ్చి ఎక్కడ అది సరి అయిన చర్య. కానీ 2 బోట్ల మీద తిరుగుతున్నారు వాళ్ళు, పట్టుకొస్తున్నారు, తిరుగుతున్నారు. అంటే ఎట్లా అది షికారు చేస్తురా వాళ్ళు? సరదాగా తిరుగుతురా? ఈ ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ బయట పడ్డారు. వాళ్ళని కూడా పోలీసు కస్టడీకి తీసుకొని ఆ పిల్లని ఆ బోట్లోనే కూర్చొని పెట్టి ఎక్కడ పడ్డారంటే ఆయనకి ఏం తెలుస్తుంది? నార్మల్ గా ట్యాంక్ బండ్ దగ్గర కేక్ కటింగ్ కి ఎటువంటి పర్మిషన్స్ లేని టైంలో మరి నైట్ టైం అసలు స్టూడెంట్స్ ని ఎట్లా పంపించారు లోపలికి? ఇది అసలు స్టూడెంట్ ని కాకుండా వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్ బోట్లు ఎక్కిండ్రు అనమాట. దాన్ని ఎక్కొచ్చు, అది ఇస్తారు. అయితే అప్పుడు ఇక్కడ ఉన్న బోట్ ఏమో బర్త్డే పార్టీ బోట్. అది ఇంకోటి ఏవైతే క్రాకరీస్ ఉన్నాయో ఆ బోట్ కాలి అక్కడ కొట్టుకుపోయింది, మొత్తం దగ్ధం అయిపోయింది. అది మొత్తం వంకర్ సింకర్ అయిపోయింది, అక్కడ కొనాకు వెళ్ళిపోయింది నీళ్ళ ప్రవాహంకు. అట్లా అక్కడ దాన్ని అది ఇక్కడ నుంచి రాకెట్లు వాలుస్తారు కదా, అవి ఏదో బై మిస్టేక్ తనమని ఇక్కడ ఫైర్ అయింది. అంటే అజయ్ అసలు ఏ బోట్ లో ఉన్నాడు? ఇప్పుడు క్రాకర్స్ ఉన్న బోట్ లో ఉన్నాడా, బర్త్డే పార్టీ జరిగిన బోట్ లో ఉన్నాడు? ఆ బర్త్డే పార్టీ ఎందుకంటే పూర్తిగా దగ్ధం అంటున్నారు కదా, సో అందు గురించి అడుగుతున్నా. ఈ బోట్ లో ఉన్నాడు, ఈ పార్టీ బోట్ లోనే ఉన్నాడు. కొంతమంది ఇలా అది ఎక్కడ ఇప్పుడు అది కలెక్టర్ తెలుసుకుందామంటే ఆ ఇద్దరు పిల్లల్ని పోలీసు వాళ్ళు కస్టడీకి తీసుకోరు. వాళ్ళు చెప్పనిస్తలేరు, మాకు కూడా గెలవనిస్తలేరు. మరి ఏదో నిజం తెలుస్తుంది కదా అని వాళ్ళు బయట తెలియనిస్తలేరు. ఇప్పటి వరకు వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నాలు ఏం చేయలేదు? కుటుంబ సభ్యులతో కూడా? కుటుంబ సభ్యులతో మాట్లాడినాం, వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడిస్తారు. వాళ్ళు ఫోన్లో ఇక్కడ జరిగినాక 9:10 గంటలకు జరిగింది ఇన్సిడెంట్. అయితే అప్పుడు ఏమైందంటే వీళ్ళకి తెలియదు, ఈ బాబు కూడా అదే ఇక్కడ వచ్చినట్టు తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ గిట్ట పోయిందని తెలుసు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేసిరంటే వాళ్ళ మార్నింగ్ 3:30-4 గంటలకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్, ఇట్లా మేము బోట్లో వచ్చినాం, ఇక్కడ చూసినాము, అది ఇట్లా అయింది, ఈ బోట్కు ఫైర్ అయింది, మేము ఇలా దొంకినాం, మాకు రిస్క్ టీం కాపాడింది, ఈయన మాత్రం ఆచూకీ లేదు ఇప్పటిదాకా అని చెప్తే అప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ వచ్చి వీళ్ళు ఇది చేసుకుంటుంటే అప్పుడు మార్నింగ్ వీళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసుకొని, ఎఫ్ఐఆర్ కూడా ఈ ఇన్సూరెన్స్ కు బుక్ చేసారు బోట్ కలవడదని, తలిగిపోయిందని. ఈ పిల్లగాడు మిస్సింగ్ కేసు పెట్టలేదు వాళ్ళు ఇప్పటివరకు కూడా వేయలే. అంటే అసలు ఇన్సిడెంట్ ఎందుకు ఎవరి వల్ల జరిగింది అనుకోవచ్చు? అసలు స్టూడెంట్స్ ని నైట్ టైం అసలు బోటింగ్ కి ఎందుకు పంపించాలి? అదే ఇది భారత మాత ఇది మహారథి అయింది కదా, ఆ దానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ అక్కడ తీసుకుంటారు కాబట్టి సార్. అంటే క్రాకర్స్ కాలుస్తారు కదా, కాలుస్తుంటే వీళ్ళు దగ్గరకు తీసుకొచ్చుకోరు బోట్ ని. అట్లా వీళ్ళ దాంట్లోకెళ్ళి ఆ రాకెట్ లో ఏవో అట్లా పడ్డాయి, మిస్ఫైర్ అయ్యి. అప్పుడు ఈ బోట్ కూడా చెక్కది కదా, అది ఎగ్జామ్ చెక్కది పెట్రోల్ డీజిల్ ఉంటుంది కదా, దాని మని దీనికి కూడా అంటుకునే మంటలు. దీంట్లోకి వెళ్ళి ఇట్లా పట్టుకుని దుంకేసి కిందకి అందరూ బోట్ లో నుంచి దూకేశారు. ఇప్పటికి 10 మంది, దాదాపు 10-12 మంది హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ చేసుకుంటారు. యశోదలో కొంతమంది ఉన్నారంట, గాంధీలో కొంతమంది ఉన్నారు. కిషన్ రెడ్డి గారు అక్కడ పోయి పలకరించి కనీసం ఇక్కడ వచ్చి సానుభూతి అనేది తెలపలేదు ఇప్పటివరకు. కుటుంబ సభ్యులను ఎవరు కూడా కలవలేరు, చేయలేరు. మేము 10 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాం. నేను కిషన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసిన,
అని ఇట్లా అయింది కదా మళ్ళీ మీరు అంటే లేదు అది అక్కడ అక్కడ ఆ బోట్లకు ఎవరు పొమ్మన్నారు అక్కడ పొమ్మన్నారు అంటే ముందు అక్కడ ఇక్కడ మీ ప్రోగ్రామ్ నడుస్తుంది పటాకులు క్రాకర్ కాలుస్తున్నప్పుడు మళ్ళీ వేరే బోట్లను పర్మిషన్ ఇవ్వద్దు కదా టూరిజం వాళ్ళు. ఈ టూరిజం వాళ్ళకు అసలు ఇది పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారు? ఒక రాక్ ఇలా కేక్ కోసుకుంటామంటేనే బర్త్డే కేక్ గిట్లా తీసుకుపోనియారు, కేక్ కానీ ఏది కానీ. అట్లా ఉన్నప్పుడు వీళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? మరి మా సామాన్య మానవునికి ఒక రూలు వీళ్ళకి ఉండవు, రూలు అందరికి ఒకటే ఉండాలి కదా. అందుకని మేము ఏమన్నామంటే ఇది పక్కా ఫైనల్ గా అంటే వీళ్ళ కుటుంబం తరపు నుంచి డిమాండ్ ఏంటి? మాకు మృతదేహాన్ని ఉన్నాడా బతుకున్నాడా లేదా అది ఏడుందో అది ముందు మాకు మా బాబుని మాకు దూరాలు ఇచ్చేస్తే చాలు, తర్వాత దాన్ని ఆలోచిస్తాం ఏదనేది. ఈ నష్టపరిహారం ఏమి మేము పైసలకు దానికి అంటలేం, నష్టపరిహారం కాదు, ముందు బాబు అయితే కావాలి కదా. వచ్చిన తర్వాత అది దొరికిన తర్వాత అప్పుడు మేము మాట్లాడతాం ఏం చేయాలి. ఆల్రెడీ గాలింపు చర్యలు వెనకాల జరుగుతున్నాయి కదా సార్, దాదాపు 16 గంటలు అయిపోయింది అండ్ దీని డెప్త్ కూడా చాలా లోతు ఎక్కువ ఉంటది అని చెప్తున్నారు. అంటే 500 ఫీట్లు ఉంటుంది దాదాపు 500, ఎందుకంటే బుద్ధ విగ్రహం పడ్డప్పుడు అప్పుడు మేము చూస్తున్నప్పుడు అప్పుడు 500 ఫీట్లు ఉంది బుద్ధ విగ్రహం అని చెప్పారు. అన్నప్పుడు అది అక్కడ 500 ఫీట్లు ఉన్నట్టే కదా, అది అందులో సగం బురద ఉంటుంది. బాడీ బయటికి వస్తామని తెలుసుకొని బయటికి రావాలన్నా కూడా బురదల పసాసిపోయి ఉంటుంది ఎక్కడనో. ప్రభుత్వం స్పందించట్లేదు. ఇప్పుడు ఇక్కడైనా గవర్నమెంట్ ప్రభుత్వం ఈ టూరిజం డిపార్ట్మెంట్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ దీని మీద తొందరగా చర్యలు తీసుకొని మా బాడీ ఏదో మాకు ఇచ్చేస్తే మేము వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాం. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. దాదాపు 12 గంటలు నడుస్తున్నా కానీ ఇప్పటి వరకు అయితే అజయ్ యొక్క ఆచూకీ అయితే తెలియలేదు. ఇలా కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ రోదన చేస్తున్నారు. సో చూద్దాం, ఇంకా గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఏ విషయం ఏంటి అనేది మనకి తెలిసే అవకాశం ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, రెడ్ టీవీ, తేజ.